రాజశేఖర రెడ్డి ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ ఏంది ఏమేమో మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చినట్లా. అయితే ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపించదలుచుకున్నా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అప్పుడు మీ ప్రభుత్వంలో మీ నాయన సర్పంచ్, మీ విఠలరెడ్డి గారు సర్పంచ్. అయితే సర్పంచ్ లెటర్ మీద ఎవరన్నా ఎమ్మెల్యే సంతకం పెట్టిస్తారా? సర్పంచ్ ఇప్పుడు భూపాల్ రెడ్డా మీ నాయన ఒకటి జవాబు చెప్పాలి నాకు. సర్పంచ్ లెటర్ సర్పంచ్ లెటర్ పైన పేర్లు రాసి, అడ్డగోలుగా పేర్లు రాసి ఎమ్మెల్యే సంతకం పెట్టింది. ఇక్కడ సంతకం లేదు, లెటర్ సర్పంచ్ది, ఎమ్మెల్యే సంతకం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోవాలన్నా ఈయన సర్పంచ్ అనుకోవాలన్నా ఏమనుకున్నాడు? ఇదొకటి. ఇంకోటి ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసిరు, ఏదో కిరివి 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 రాసి ఏం చేసిరు, ఏదో ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు మన దగ్గర పైసలు డబ్బులు తీసుకొని. ఇదొకటి. ఇంకోటి ఏది ప్రొసీడింగ్స్ ఇది, నేను 90 లక్షలు క్యాన్సిల్ చెప్పినా ఇక ప్రూఫ్ రాలేదన్నావు కదా, ఈ కాపీ నీకు కూడా ఒకటి ఇచ్చిన. పని ఎవరైనా చేసుకున్నప్పుడు ఊరికి డెవలప్మెంట్ కోసం తిప్పలో శాంక్షన్ చెప్పించింది పెద్ద సారు, ఈ పని చేపించుకోండి అని కూడా నీకు ఇది ఒక కాపీ కూడా ఇచ్చిన. నీకు ఏం చెప్తున్నావు నువ్వు? అట్లాంటి ఏం శాంక్షన్ రాలేదంటే ప్రూఫ్ ఇది. ఇంకేం చెప్పు. నోటీసులు ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా తీసేసారు అంటున్నావు. 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒకసారి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి తీసుకురమ్మని నోటీసులు ఇచ్చారు. తర్వాత మీకు తీసేసుకోండి మీది మీరు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇచ్చినాక కూడా మీరు తీయకపోతేనే కోర్టు ఆర్డర్ ద్వారానే మీరు కోర్టులో పిటిషన్ వేస్తేనే కోర్టు ఆర్డర్ ద్వారా మీకు అది కోర్టు ఏం చెప్పింది, అక్కడ కమర్షియల్ ఉండొద్దు అని చెప్పి కోర్టు క్లియర్ గా చెప్పింది. ఏ పేరు 6వ పేరాల క్లియర్ గా చెప్పింది. ఏమని? ఇంటి స్థలాలకు ఇచ్చిన స్థలం లోపల ఎటువంటి కమర్షియల్ వాడొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, తీసేయమని చెప్పి. మీ అడ్వకేటే మేము వారం రోజులు టైం ఇవ్వండి మేము తీసేసుకుంటామని చెప్పి ఒక కోర్టులో ఒప్పుకున్నారు. కావాల్సి మీరు మంది మీద బురదలు మానుకోండి ఇప్పటికైనా చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా. అందరికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. మొన్న బెల్లాపూర్లో జరిగిన ఇష్యూ గురించి ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే మన ఆ డబ్బాల గురించి దాని గురించి దీని గురించి ఏదో అప్పుడు పైసలు తీసుకొని అది తీసుకొని ఏదేదో చేసేటట్టున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళే కొట్లాడుకొని ఇది పోయి పార్టీల మీద ఎమ్మెల్యే గారు చేసిరు, ఎంపీ గారు చేసిరు, సర్పంచ్ గారు చేసిరు అని మాట్లాడుతున్నారు. అది ఎలాంటిది కాదు, అది తప్పు మాట్లాడకూడదు. అదేం చేసిరు, వాళ్ళ ఊరిలో వాళ్ళు కొట్లాడుకొని కోర్టు పోయారు. కోర్టు పోతే కోర్టు స్టే ఇచ్చింది, అది ఇల్లీగల్ జాగా ఉన్నది, అదని అలా చెల్లదు అని చెప్పేసి ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే పర్మిషన్ అన్నాడా, అది ఎలాంటి చెల్లదు అని చెప్పేసి కోర్టు పర్మిషన్ ఇస్తే ఆర్డీఓ గారు డిప్యూటీ కలెక్టర్ అంతా కలిసి ఎంఆర్ఓ వాళ్ళు పోయి గుల్లగొట్టడం జరిగింది. మళ్ళీ ఒకటి ఇంకోటి ఏం చెప్తున్నాం, మా దగ్గర 5 సంవత్సరాలు ముగ్దుంపూర్ బెల్లాపూర్ కలిసి ఎంపీటీసీ ఉన్నది. 5 సంవత్సరాలు ఈ రాజశేఖర రెడ్డి మా దగ్గర ముగ్దుంపూర్ ఒక గంపేడు ఉసుకతో ఏదైనా వర్క్ చేసి మాడు. ఇలాంటిది ఏదంటే అభివృద్ధి గురించి మనం మాట్లాడాలి. ఏదంటే ఏం చేశాం, మా దిగంబర్ రెడ్డి అనేది చాలా మంచి వ్యక్తి, ఆయన ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పైన మీరు బురద వెళ్ళడం, రాజకీయంగా పరోక్షంగా మీరు ఏదో చేసి ఆయనకు అన్యాయంగా ఊళ్ళో బదలాం చేయడం ఇది పద్ధతి కాదు. ఇదని చెప్తున్నాం. చాలా మంచిగా మేము అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం.